చుట్టాలన్న ఇంటికొచ్చుడు తగ్గుతుంది కానీ నిన్నెల కొన్ని ఊళ్ళల్లో అడవిలుండే పెద్ద జంతువులు మాత్రం వద్దన్న వచ్చి మరి హల్చల్ చేస్తున్నాయి. అట్లనే కరీంనగర్ జిల్లాలో ఏదో చిన్న జంతువు కాదు పెద్ద జంతువు వచ్చి ఏదో చేసిందట. మరి ఏం చేసింది అనేది కూడా తెలుసుకుందాం. కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం అన్మాజిపల్లి ఊరు శివార్లకు మళ్ళొక పులి వచ్చింది. అడవి పందుల కోసం ఉచ్చులు పెడితే పులి పాడుగా నేడంగా వచ్చిందో ఏం పాడో వచ్చి అందులో చిక్కింది. ఇక అందులో చిక్కినాక ఏడికెళ్ళి బయటపడుతుంది. ఇనుప కొండలదట ఆ ఉచ్చు. ఇటు దానిలాడి అటు దానిలాడి ఆడనే అడ్డమొరిగింది. ఎట్లా చూస్తున్నా చూడుండ్రి, జర్రంత లేదు. మళ్ళా దాని ముంగడి పనులు చూడుర్రు ఎంత కొచ్చగున్నాయో. అమ్మో, ఇక చూడు పబ్లిక్ తీర్థం తాగినట్టే ఉన్నది. చెట్టెక్కి పుట్టలెక్కి ఓ పోరడా ఆయనతో మండ కూడా ఇరిగానా అంటే ఎల్లెంకల పడతావు దిగు ఓ దిక్కది గుర్రు గుర్రు అంటుంటే ఇంకా ఎగబడి చూస్తున్నారు జనం. ఇక అంతలనే ఆడికి అడవి శాఖ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. జనాన్ని జరంత దూరం గెదిమి ఆడో పెద్ద వల కట్టిర్రు. చుట్టుముట్టు ఉసుక్కున సిక్కులకే నూసిపోయినా మంది మీదకి ఎగబడకుంటా. ఇక పులికి వశపోక సిక్కంలో చిక్కిన కాలు నొప్పి పెట్టిందో ఏం పాడో. ఇక అటు బర్రింది ఇటు బర్రింది. ఇక దాన్ని ఉతగ పట్టుకుని ఇడిచి పెడతదా? అందుకే మత్తుమంది ఇయ్యాలి కాబట్టి ఇగో తుపాకీతో మత్తుమంది కొడుతున్నారు దానికి. ఈయన దగ్గరికి పోయినా కొద్దిగా కోపంతో చూస్తున్నారు చూడుండ్రి. అటో ఇటో ధైర్యం చేసి పొద్దుగూట్ల పడే వాళ్ళకు దానికి మత్తు సూది అయితే కొట్టిండ్రు. జరసేపు ఇటు మేచిలి అటు మేచిలి అడ్డం పడ్డది. అంతలోనే ఆడికి జంతువులను ఎక్కించకపోయే డీసీఎం వ్యాన్ పట్టుకొచ్చిండ్రు. ఇక మెల్లగా ఒక ముగ్గురు దాని దగ్గరికి పోయిండ్రు. ఆ చిక్కంలోకి వెళ్ళి దాని కాలు బయటికి తీసి దాని కాళ్ళకు తాళ్ళు కట్టి మెల్లగా బయటికి తీసుకొచ్చిండ్రు. తెచ్చి ఆయనతో ఇక బోన్ ఉంటుంది కదా ఇగో ఇంట్లో వేసిండ్రు. ఆ బోను తీసుకుపోయి వ్యాన్లు ఎక్కిచ్చిండ్రు. కాలుకు దెబ్బ తాకింది కదా మరిగా. అందుకే హైదరాబాద్ జూ పార్క్ కు తీసుకొచ్చి కాలు కట్టుకట్టిపించి మళ్ళా తీసుకుపోయి అదే అడవిలో ఇడిచి పెడతారట.